బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. కొన్ని ఇళ్లలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉండేటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి. భర్త ఆఫీస్కి వెళ్ళగానే కొంతమంది భార్యలు ఎలా ఉంటారు అని అంటే ఆన్లైన్ మోజులో పడిపోయి ఉంటారు. ఏ రకంగా అది స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి షేర్ చేయండి. ఎవరైనా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అంటే ఎవరైతే ఉంటారో భర్త కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నెల ఒక 50,000 40,000 25,000 వాట్ ఎవర్, సో ఆ శాలరీ కోసం నెల జీతం కోసం మొత్తం కష్టపడి బయటికి వెళ్ళి ఇచ్చేస్తే ఇంట్లో కొంతమంది చేసేటువంటి పనులు ఏంటంటే ఆన్లైన్ మోజులో పడి వాళ్ళ ఇష్టానికి చేసేసుకుని జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటారు. అటు భర్తది, కుటుంబంది, పిల్లలది కూడా కెరీర్ అంతా స్పాయిల్ చేస్తూ ఉంటారు. అది ఎలా స్టార్ట్ అవుతుంది? అత్యాశ ఉన్న భార్యలు, దురాశ ఉన్న భార్యలు, బాధ్యత లేని భార్యలు వీటికి పాల్పడుతున్నారు నాగరాజు గారు. భర్త ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోగానే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే, ఈ భార్య ఎడ్యుకేటెడ్ కొంచెం ఏమైనా ఉంటే, డిగ్రీ ఏమైనా చేసుంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతాం. ఇంకా టీవీలో ఎవరు చూస్తున్నారు నాగరాజు గారు? టీవీలు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆన్లైన్ మొబైల్ పట్టుకుంటాము, ఆన్లైన్ వెళ్ళిపోతాం. ఫేస్బుక్, ఇన్స్టా, ఈ రెండే ఎక్కువ. అవును. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాలో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు, లింకులు, ఆఫర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే నా దగ్గరికి వచ్చే ఎక్కువ క్లయింట్స్ ఏంటంటే లేడీస్ కూడా, ఏదైనా లింక్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో లేదా ఫేస్బుక్లో అంటే ఆ లింక్ నొక్కగానే మీరు ₹1000 పెట్టండి 1500 గెలుచుకోండి. బెట్టింగ్ యాప్స్, కొంతమంది ఆన్లైన్లో షాపింగ్లు, వాళ్ళు ఏ ఆఫర్ ఇస్తే ఆఫరు. క్రెడిట్ కార్డులు ఉంటాయి భర్తలవి. ఆ క్రెడిట్ కార్డ్స్ తోటి ఫస్ట్ వెళ్ళేది ఆన్లైన్ షాపింగ్స్కే. షాపింగ్లు అలవాటు అయిపోయి, ఆన్లైన్ షాపింగ్ అనేది ఒక ఎడిక్షన్. ఎప్పుడైతే వీళ్ళు షాపింగ్కి అలవాటు అయిపోతారో ఆ డబ్బు భర్త దగ్గర నుంచి తీసుకుంటాం ప్రతి నెల కష్టం అనిపించినప్పుడు వీళ్ళు బాధ్యత లేని భార్యలు. ఓకే, వీళ్ళు బయటకు వెళ్ళి సంపాదిస్తాము, లేదా భర్త తెచ్చిన డబ్బులు రూపాయి కూడబెట్టి భర్త దగ్గర మెప్పొందామన్న ఇవి ఉండదు, వాళ్ళకి ఇంకిత జ్ఞానాలు ఉండవు. వీళ్ళు బాధ్యత లేని భార్యల గురించి చెప్తున్నాను మీకు నేను. కేవలం ఎప్పుడు చూసినా ఆ షాపింగ్ చేసుకుంటాము, లేదా లేదా వాళ్ళ ఆనందానికి ఏం కావాలో ఆ పనులు చేసుకుంటాం తప్ప వేరే బాధ్యత, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక రూపాయి దాచిపెట్టి రేపొద్దున ఏదైనా ఇల్లు కొనాలి, ఇట్లాంటివి ఏమి వాళ్ళకు ఉండవు. వాళ్ళు చదువుకొని ఉన్నా వాళ్ళ చదువు వృధా, పనికిరాని చదువు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ చదువుని ఎప్పుడు జీవితంలో వాడరు. ఓకే, సో ఇట్లాంటి భార్యలు ఏం చేస్తారంటే షాపింగ్కి ఎప్పుడైతే అలవాటు పడిపోతారో, విలాసాలకు ఎప్పుడైతే భర్త వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇళ్లలో విలాసాలకు అలవాటు అయిపోతారో, ఈ ఖర్చు ఎక్కడి నుంచి తీసుకురావాలి, భర్త శాలరీ నుంచే తీసుకోవాలంటే భర్త చెక్ చేస్తూ ఉంటాడు కదా, కష్టం కదా అనేసి మనమే ఏదైనా గ్యాంబ్లింగ్ ద్వారా లేకపోతే బెట్టింగ్ ద్వారా ఈజీ మనీ సంపాదిద్దాము అని అనుకునే భార్యలు ఏం చేస్తారంటే బెట్టింగ్కి వెళ్తారు. అంతేందుకు, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ అయింది. బెట్టింగ్ ట్రేడింగ్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. నిన్నగాక మొన్న మన యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఒక మహిళ ఇట్లనే భర్త పాపం 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసుకుంది, పెళ్ళయింది, వాళ్ళకి 2 పిల్లలు. భర్త పొద్దున్న వెళ్తాము, ఏదో చిన్న వ్యాపారం, ఏదో షాప్ ఏదో పెట్టుకున్నాడు, చిన్న వ్యాపారం. పొద్దున్న వెళ్తాము, రాత్రి వస్తాము. రోజు రాత్రి వచ్చేటప్పుడు ఆ కలెక్షన్ ఏదో డబ్బు ఉంటే తెచ్చి భార్యకి ఇస్తాము. భార్య దాన్ని పొద్దున్నే తీసుకెళ్ళి మళ్ళీ అకౌంట్లో ఏమని చెప్తాడు భర్త. మళ్ళీ బిజినెస్కి అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి కదా అనేసి. ఈ భార్య చదువుకుంది కదా అని భర్త కొంచెం లెక్కలన్నీ నువ్వే చూసుకోవాలి, నువ్వు చదువుకున్న దానివి కదా, అందుకే నేను నిన్ను చేసుకున్నాను, నువ్వు బయటకు వెళ్ళి ఎట్లాగో ఏమీ చేయలేకపోతున్నావు, ఈ డబ్బు, ఈ లెక్కలు, ఈ ఖర్చు అయినా చూసుకొని రూపాయిని మనం పెంచుకుందాము, ఇది జాగ్రత్తగా బ్యాంకులో పెట్టు, మనం మంచి ప్లాట్ వచ్చినప్పుడు వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు, మనం మంచి ప్లాట్ ఏదైనా వచ్చినప్పుడు కొనుక్కుందాము, అందులో ఇల్లు కట్టుకుందాము అని ఒక సదుద్దేశంలో భార్య చేతిలో డబ్బులు పెడతాం మొదలుపెట్టాడు. మొత్తం సంపాదించేదంతా అలా భార్య కూడా జాగ్రత్తగా డబ్బులు పొద్దున్నే వెళ్తాము, బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాము, అట్లా మొదలుపెట్టారు వాళ్ళ జీవితం. అలా డబ్బులు కూడబెడుతూ ఉన్నారు. ఆ లోపు ఈ భర్త రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోటి కలిసి ఏదైనా మంచి ప్లాట్ ఏదైనా ఉందేమో ఎతకమని చెప్తూ ఉన్నారు. ప్లాట్లు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ, భార్య, భర్త, పిల్లలు వెళ్ళి ఏ ప్లాట్ కొందామో, ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని చూసుకుంటూ ఉన్నారు. ఇంకా కొనే ఉద్దేశంలో ఉన్నారు.
ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు బాగానే సాగింది. లాస్ట్ 5 ఏళ్ళ తర్వాత ఏదైతే భర్త తెచ్చి డబ్బిస్తున్నాడో ఈమెకి సడన్గా ఈ ఆన్లైన్ షాపింగ్ పిచ్చి పట్టి, నాకు ఈ డబ్బు సరిపోదు, భర్త ఇచ్చే డబ్బు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు బ్యాంక్లో, అది సరిపోదు, మరి ఆన్లైన్లో బెట్టింగ్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్తాము, లింక్ ఒకటి పంపిస్తాం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ భర్తకు తెలియకుండా ఒక 10,000 రూపాయలు తీసి వేసింది. ఆ 10,000 కాస్త 15,000 వెనక్కి వచ్చాయి. ఆహా, 15,000 వెనక్కి వచ్చాయి, ఇదేదో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక 30,000 వేస్తాం జరిగింది. మళ్ళీ 40,000 వచ్చాయి. అబ్బా, ఇదేదో చాలా బాగుంది, ఇంకా భర్తకి ఇంకెందుకు, డబ్బులు వెనక్కి వస్తున్నాయి కదా, ఆ పైన మిగిలిన 10,000తో ఈ అమ్మాయి షాపింగ్ చేసుకుంటాము, ఇదంతా చేసుకుంటూ పోతుంది. ఈ విషయాలు ఏమీ భర్తకి ఏమీ తెలియదు. ఇదేదో చాలా బాగుంది కదా అని చెప్పేసి లక్షలు ఆ బ్యాంక్ ఇన్నేళ్ళు ఆ భర్త తెచ్చిన కష్టం డబ్బులన్నీ కూడా లక్షలు భర్తకు తెలియకుండా బ్యాంకులో నుంచి తీసుకుంటాం మొదలుపెట్టింది. ఆ బ్యాంకులో ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఆ భార్యదే ఉండటం వల్ల భర్తకు అసలు ఏమీ తెలియకుండా ట్రాన్సాక్షన్స్ అన్నీ, ఓటీపీలు అన్నీ ఈమెకే వస్తాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అలా ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమైంది అంటే, ఈ భర్త డబ్బంతా కూడా ఈ ఆన్లైన్లో పెడతాము, గేమింగ్లో బెట్టింగ్లో పెడతాం జరిగి టెన్షన్లోకి వెళ్తాం జరిగి లాసెస్ స్టార్ట్ అయినాయి. లాసులు స్టార్ట్ అయ్యి ఆ లాసుల్ని కవర్ చేయాలి కదా. మళ్ళీ భర్త అడుగుతాడు కదా, ఏంటి ఇంత లాస్ అయిపోయింది, ఏంటి అంటే ఇంత డబ్బులు కనిపించలేదని. ఈ లాస్ కవర్ చేస్తానికి ఇంకా డబ్బులు అందులో నుంచి తీస్తే మొదలుపెట్టింది. పూర్తిగా గుండు సున్నాయేంత వరకు మొత్తం బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ ఈమె తీసి బెట్టింగ్లో ఓడిపోతాం జరిగింది. టోటల్గా 8 ఏళ్ల సొమ్ము ఏదైతే భర్త కష్టపడి దాచిపెట్టుకున్నాడో 8 ఏళ్ల సేవింగ్ని కూడా ఈ భార్య ఆన్లైన్ బెట్టింగ్లో మొత్తం కోల్పోతాం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, భర్తకి ఈ టైంలో మంచి ప్లాట్ ఒకటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూపిస్తాం జరిగింది. సరే కొనుక్కుందాం కదా అనేసి. అయితే అప్పుడు భార్యకి తెలుసు కదా అందులో రూపాయి కూడా లేదని. నేను డబ్బులు తీసుకొస్తానండి, ఒక 2 రోజులు కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఒకసారి, బ్యాంకులో సర్వర్ పనిచేయట్లేదని ఒకసారి, ఏవో సాకులు చెప్పుకుంటూ వచ్చింది. ఈ భర్తకేమో మరి పొద్దున్న లేస్తే పాపం 8 వెళ్ళిపోవాలి, రాత్రి వచ్చేసరికి 10-11 అవుతుంది. ఈమె చెప్పేవన్నీ నమ్ముకుంటూ వచ్చాడు. అలా ఒక ఎన్ని ఇయర్స్ సంపాదన, 8 ఏళ్ల సంపాదన నాగరాజు గారు, 8 years ఈ స్టోరీలో. ఓకే, 8 years టోటల్ సంపాదన ఎగరగొట్టేసింది మా బెట్టింగ్లో. అయితే ఒక ఎటకేలకు 1-2 నెలలకి ఈ భార్య మీద ఏదో అనుమానం వచ్చి ఒకటిని ఎవరినో పంపించి బ్యాంకులో బ్యాలెన్స్ చెక్ చేసుకొని రమ్మని చెప్పి ఒక వ్యక్తిని పంపిస్తాం జరిగింది భర్త. అది వెళ్ళి చెక్ చేసుకుంటే బ్యాంకులో ఎన్నో లక్షలు ఉండాల్సింది చూస్తే వేలల్లో ఉన్నాయి డబ్బులు. ఇదేంటి అని ఆయన టెన్షన్లో ఇంటికి వచ్చి భార్యని గట్టిగా అడిగేసరికి భార్య నిజం ఒప్పుకుంది. నిజం ఒప్పుకున్న తర్వాత ఈ భర్త ఏమవుతుంది అప్పుడు, 8 ఏళ్ల సంపాదన, ఇల్లు కట్టుకుందాము, ఇంక ఇల్లు కొనుక్కునే టైంకి ఎగిరిపోయినాయి, ఆవిరైపోయినాయి అనేసరికి ఆ భర్త, అప్పటికే పిల్లలు కూడా ఎదుగుతున్నారు, ఆ భర్త పరిస్థితి సైకోకిక్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. కంప్లీట్గా సైకోట్రాపిక్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి ఒక 1 నెల రోజులు కంప్లీట్ డిప్రెషన్కి వెళ్ళి, తిండి మానేసి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలి తెలియక కంప్లీట్ ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. అది తెలిసిన కొంతమంది స్నేహితులు ఆయనను ఆపి పెద్ద మనుషులతోటి కూర్చోబెట్టి పంచాయతీ చేస్తే, నాకు ఈ భార్యతో నేను ఇంక ఉండలేను, నన్ను మోసం చేసింది, నేను వదిలేస్తాను ఈమెని, నేను ఈమె ముఖం చూడను అని చెప్పి భార్యను వదిలేస్తానికి డిసైడ్ అయితే, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు నచ్చజెప్పి పిల్లలు సఫర్ అవుతారు అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేసి కలుపుతాం జరిగింది. ఈవిడ కలిసిన తర్వాత కూడా కొన్నాళ్ళకి మళ్ళీ ఈమెకి బెట్టింగ్ షోకులు ఇవి పెరిగి, నన్ను నువ్వు ఎలవ్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటానని బెదిరించింది భర్తని ఉల్టా. అట్లాంటి స్టేజ్కి సమాజం వెళ్ళిపోతూ ఉంది. అంటే ఈ భార్య అంత జరిగినా కూడా ఇంకా అర్థం చేసుకోకుండా మళ్ళీ ఇంట్లో వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి, అంటే నువ్వు నన్ను ఏమైనా ఒక మాట అన్నా, లేకపోతే నేను మళ్ళీ ఇది చేసుకుంటాను, నువ్వు అడ్డుపడ్డా ఖచ్చితంగా నేను మళ్ళీ మీ పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటాను అనేసరికి భర్త ఆబ్వియస్లీ తెలియదు కదా, అట్లాంటి పేర్లు రాసి సూసైడ్ చేసుకున్నా కూడా ఆమె వైపే తప్పు ఉన్నప్పుడు దాన్ని వాదించి ఈయన బయటపడవచ్చు. కానీ తెలియక చాలామంది భయపడతారు కదా, భయపడి భర్త సైలెంట్గా మళ్ళీ డిప్రెషన్లోకి జారతం జరిగింది. ఇట్లాంటివి మనం సమాజంలో చాలా చూస్తున్నాము నాగరాజు గారు.
బాధ్యత లేని భార్యలు చాలా మంది చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెళ్ళిళ్ళ తర్వాత నేను ఏమి చేయను, నువ్వే కష్టపడు, నేను ఇంట్లో కూర్చుంటా, నేను బయటకు వెళ్తా, నాకు ఇష్టం లేదు అంటే అలా అని చెప్పి ఇంట్లో పోనీ ఏదైనా భర్తకు సపోర్ట్ చేస్తారా, ఏదైనా సమయంగా ఉంటారా అనుకుంటే చూడండి ఆవిడ ఈ భర్త బయటకు వెళ్ళగానే షాపింగ్లు ఉన్న డబ్బు ఆ డబ్బు భర్త సంపాదించిన షాపింగ్లు, ట్రేడింగ్లు, మీరు ఇందా చెప్పినట్లు ఆన్లైన్ బెట్టింగ్లు, కొంతమంది ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్, ఫేస్బుక్ వీడియోలు చేసుకోవటాలు, పోస్టులు పెట్టుకోవటాలు. కరెక్ట్. సో అసలు ఏ మాత్రం కూడా బాధ్యత లేని భార్యలాగా తయారయ్యి వీళ్ళు ఆ భర్త సంపాదన ఎలా అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లోకి వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఇటు హస్బెండ్ వైపు, దాని తర్వాత ఇటు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి మానసిక స్థితిలో వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు. వీళ్ళు బాగా ప్యాంపర్డ్ గర్ల్స్ అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకముందు కూడా వీళ్ళు బాగా ప్యాంపర్ చేసి ఇంట్లో వాళ్ళు బాగా బాధ్యతలు ఏంటి చెప్పకుండా పెళ్ళి చేసేసి ఆ తర్వాత నువ్వు ఎందుకమ్మా కష్టపడతావు, మీ ఆయన కష్టపడతాడులే, ఇట్లాంటి పిచ్చి మాటలు ఇంట్లో వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఒక టైప్ ఆఫ్ డైరెక్షన్కి వెళ్తారు. కరెక్టే కదా, నేను ఎందుకు కష్టపడాలి, నాకు ఇంత అంటే ఇవన్నీ ఏంటంటే కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్కి వెళ్తారంటే అమ్మాయిలు కూడా, ఇంత కట్నం ఇచ్చాం కదా మరి లైఫ్ లాంగ్ ఆయన నన్ను పెంచాలి కదా అన్న ఒక సాడిస్టిక్ నేచర్కి వెళ్ళిపోతారు. నేను అందుకే కట్నాలు తీసుకోకూడదు, కట్నాలు తీసుకున్న వాళ్ళు గాడిదలు అని మనం అందుకే అంటున్నాం. ఓకే, ఈ కట్నాలు ఎప్పుడైతే కట్నాలు తీసుకుంటారో అబ్బాయిలు, ఆటోమేటిక్గా అమ్మాయిలకి అప్పర్ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. కట్నాలు తీసుకోకుండా ఇద్దరు జాబ్ చేసుకునేటట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ గొడవ ఉండదు. ఎప్పుడైతే అబ్బాయి కట్నాలు తీసుకుంటారో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చదువుకున్న అమ్మాయి నువ్వు చేసుకున్నావు, ఇద్దరు కలిసి కష్టపడండి, జీవితాంతం ఇద్దరు సంపాదించాలి. ఎప్పుడైతే నువ్వు కట్నం తీసుకుంటావో డెఫినెట్గా అమ్మాయికి ఒక టైప్ ఆఫ్ నేచర్లోకి జారే అవకాశం గట్టిగా ఉంటుంది. అర్థమైంది కదా మీకు, ఇది రెండు వైపులా ఉంటుంది. కట్నాలు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కష్టపడుతున్నారు. అసలు కట్నం ఇష్టమే నేరం అని చెప్పినప్పుడు కట్నాలు తీసుకోకుండా ముందే పెళ్లి చూపులప్పుడే మాట్లాడుకొని నువ్వు కష్టపడాలమ్మా, నేను కష్టపడాలి, మన ఇద్దరం కష్టపడి జర్నీ ముందుకెళ్ళాలి అన్నది అండర్స్టాండింగ్కి వస్తే ఆ కట్నం కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది కదా ఇండైరెక్ట్గా. తర్వాత అది మీ పిల్లలకే కదా ఉపయోగపడేది. ఇవన్నీ తెలియక అబ్బాయిలు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారు స్టార్టింగ్లో పెళ్ళిళ్ళప్పుడు. దాని అడ్వాంటేజ్ అమ్మాయిలు తీసుకొని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు తర్వాత ఇద్దరు కూడా జీవితం బ్యాడ్ వేకి వెళ్తాం జరుగుతుంటుంది. అవును, మీరు చెప్తుంటే ఇందులో 3 విషయాలు బలంగా కనిపిస్తున్నాయి. భర్త అంటే గౌరవం లేకపోవటం, భర్త మాట మీద కానీ భర్త అంటే గౌరవం లేకపోవటం, భర్త పక్కన పెట్టేస్తాం కొద్దిసేపు. పిల్లలంటే పిల్లల భవిష్యత్తుని చూడలేకపోవటము, తన స్వార్థం కోసం, తనకు కావాల్సినటువంటి ఆనందం కోసం, తనకేం కావాలో ఒక్కొక్క సెల్ఫ్ సెంట్రిక్ మనిషిలాగా అయిపోవటము. ఇలా చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎదురు తిరిగి ఏదైనా మాట్లాడితే, నువ్వు ఊరికే వస్తున్నావు ఏంటి, నేను మళ్ళీ బెట్టింగ్ ఆడో, లేదంటే మళ్ళీ ట్రేడింగ్ చేసో, లేదంటే నేను మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లో ఇచ్చేసేసో, ఏదైనా వస్తే నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. కరెక్ట్. ఇలా మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణంగా ఉంటాయి. బట్ దీనితో వెక్స్ అయిపోయి ఇప్పుడు ఇందులో ఉన్న మనిషి మీరు చెప్పిన దాని ప్రకారం హాస్పిటలైజర్ అయ్యాడు అనేది తెలుస్తుంది. అవునండి, ఆయన డిప్రెషన్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం జరిగింది, సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాడు. చాలా నానా రకాలుగా ఆయన 8 ఏళ్ల సంపాదన ఆవిరైపోతే మరి ఎలా ఈ విధంగా ఒక వైఫ్ ఉన్నప్పుడు బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే ఏమవుతుందంటే నాగరాజు గారు, డబ్బే సర్వస్వం కాదు కాబట్టి, పెళ్ళైపోయి సగం సముద్రం వీళ్ళిద్దరూ కలిసి ఈదారు కాబట్టి ఇంకా భర్తకి వేరే ఆప్షన్ లేదు, క్షమించి మళ్ళీ భార్యని సరైన లైన్లోకి తెచ్చుకుంటాం తప్ప. కొంతమంది క్షమించడానికి కూడా అంగీకరించారు. సో అటువంటి వాళ్ళు వదిలేద్దాము, ఇంకా మనకు ఎందుకు వచ్చింది అంటే పిల్లల బాధ్యత కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి అడిక్ట్ అయిపోయి ఈ ఇంట్లో జీవితం అంటే ఒకసారి వార్నింగ్, 2 సార్లు వార్నింగ్, 3 సార్లు వార్నింగ్ ఇస్తారు. ఇంకా అసలు మారట్లేదు అన్నప్పుడు ఇంకా వేరే ఉపాయం ఉండదు కాబట్టి ఆ టైంలో మరి వాళ్ళు డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటూ జరుగుతుంటుంది. 2 సార్లు 3 సార్లు ఏ మిస్టేక్ అయినా 2-3 సార్లు రిపీట్ చేస్తే వాళ్ళని మనుషుల కింద లెక్కేయకూడదు జనరల్గా. అదే మిస్టేక్ రిపీటెడ్గా చేస్తారంటే వాళ్ళు రాక్షసులు, మనుషులు కదా వాళ్ళు. కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేస్తారండి చాలా మంది, మా ఇంట్లో జరిగేది ఇదే సేమ్ మిస్టేక్ ఏ మనిషి అయినా రిపీటెడ్ గా చేస్తుంటే వాళ్ళ మనుషుల కింద కామెంట్ బాక్స్ లో కూడా వచ్చేస్తాయి మనకి. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఆన్లైన్ లో జరిగేటువంటి, మేము ఆఫీస్కి వెళ్తాము, ఇంట్లో ఆన్లైన్లో ఏవైతే ఉన్నాయో ఏది పడితే అది కొనేసి మా నెత్తిని చేస్తున్నారని చెప్పేసి పెట్టేటువంటి హస్బెండ్స్ చాలా మంది ఉంటారు వీడియో కింద.
వస్తాయి మనకి కమెంట్స్. అవును అవును డెఫినెట్గా వస్తాయి. దాన్ని బట్టి మనము పార్ట్ 2 కూడా చేస్తే ఇందులో ఇంకా చాలా ఉంటుంది ఇందులో డిస్కషన్స్. దీనికి సొల్యూషన్ ఏంటంటే పార్ట్ 2 వీడియో చేస్తాము. సో దీనికి ఏంటంటే ఒక 100 కామెంట్స్, దాంతోపాటు ఒక 50K షేర్లు కనుక చేస్తే డెఫినెట్గా మేము పార్ట్ 2 వీడియో చేస్తాము. ఎస్ తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. ఇది గేమింగ్, బెట్టింగ్ యాప్స్ మన వైఫ్ కానీ మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ అలవాటైనప్పుడు దీని నుంచి సులువుగా ఎలా బయటపడాలి అనేది మనం పార్ట్ 2లో చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. అయితే చాలామంది లీగల్గా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, అండ్ కొంతమంది అయితే ఆన్లైన్లో జరిగేటువంటి మోసాల వల్ల బాధపడినటువంటి బాధితులు కావచ్చు. ఎవరున్నా సరే మీ దగ్గరకి పర్సనల్ కౌన్సిలింగ్ అయినా సరే, లేదా లీగల్గా ఏదైనా క్లియర్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? డెఫినెట్లీ నారాయణ గారు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు ఆల్రెడీ. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే డబ్బులు వెనక్కి తీసుకురావాలి, ఎలా వెనక్కి తీసుకురావాలి అన్నది మేము చెప్తాం మీకు. ఎఫ్ఐఆర్ రేజ్ చేయాలి. అవతల ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చి మీరు పోగొట్టుకున్నారో వాళ్ళ అకౌంట్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేసి అందులో ఏమైనా డబ్బులు ఉంటే అది రిట్రీవ్ చేసుకొని మీకు ఇస్తాం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోన్ యాప్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకొని మీరు ఆ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని వేధించిన, మీ ఫోన్లో నంబర్లు తీసి మీ బంధువులకి ఎవరికైనా ఫోన్ చేసి అసభ్యంగా మీ గురించి మాట్లాడినా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఈ గొడవల వల్ల భార్యాభర్తలు ఎవరైనా కొట్టుకున్నా, మా జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పి ఈ గొడవల డైవర్స్కి ఎవరైనా వెళ్దాం అనుకున్నా వాళ్ళు డైవర్స్కి వెళ్ళక్కర్లేదు. వీళ్ళని ఒక రీహాబ్ లాగా మనం కౌన్సిలింగ్ చేసి అలాని ఆ అడిక్షన్ నుంచి బయటకు తీయచ్చు. ఇవన్నిటికీ సొల్యూషన్స్ డెఫినెట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. వాట్సాప్ కానీ మెసేజ్ ద్వారా కానీ మీరు రీచ్ అవ్వచ్చు. మా టీం మిమ్మల్ని సంప్రదించి మా వరకు తీసుకొని వస్తారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పర్టికులర్గా ఏదైనా లీగల్ సొల్యూషన్స్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే శశికాంత్ గారి టీమ్కి అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.